నాకైతే అర్థం కాలేదు సినిమా జానర్. ఓల్డ్ గెటప్, రాజా గెటప్, సిగార్ పట్టుకొని తీసుకోపోయారన్నా, అది లేనే లేదు అసలు. మరి టీజర్ లో ఎందుకన్నా చూపించడం? మీరు సినిమాని నమ్ముకోండి, సినిమా నమ్ముకోకండి. సినిమాలో మీరు లోపలికి వెళ్ళి ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యి హ్యాపీగా బయటికి వచ్చేంత స్టఫ్ లేదు. డిసప్పాయింట్ అవుతారు, 100% నెత్తి పట్టుకొని బయటికి వస్తారు. 3 గంటల సినిమా ఇది ముందే, అందులో 3 గంటల కంటెంట్ లేదు. ప్రభాస్ గారిని జోకర్ గెటప్ లో చూపించి పార్ట్ 1 రివీల్ చేస్తారు. అంటే ఆయన జోకర్ గెటప్ వేసారా, మేము జోకర్ లో వేసామో నాకు అర్థం కాలేదు. మొత్తం టోటల్ గా ప్రభాస్ ని ఓవరాల్ గా ఉపయోగించుకోలేకపోయారు. మారుతి గారు టోటల్ గా ఫెయిల్ అయ్యారు. అడ్రస్ చెప్పారు, సో నేను ఒకటే చెప్తా, వెళ్ళిపోండి మీరు తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. ఎందుకంటే జనాలు ఫుల్ మీల్స్ కోసం వస్తారు మీ ఇంటికి. మీరందరూ అంతమందికి ఫుల్ మీల్స్ పెట్టగలుగుతారో లేదో మరి, మీ ఓకే వదిలేస్తున్నా. సో అర్జెంట్గా వెళ్ళిపోండి అక్కడికి. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమోషన్స్ లో ఇచ్చిన బిల్డప్ కి సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, మ్యాచ్ కాలేదు. కొన్ని సీన్స్ లో గ్రాఫిక్స్ వాడారు. పార్ట్ టూ సినిమా లాస్ట్ లో అలా ఉంది. పార్ట్ 2 అవసరం లేదన్నా. పార్ట్ 2 ప్రతి సినిమాకి మీరు పార్ట్ టూ ఎందుకన్నా? ఫస్ట్ హాఫ్ నుంచి స్టోరీ బిల్డప్ చేసుకొని సెకండ్ హాఫ్ లో ఖతం చేయండి, అయిపోద్ది కదా. లేదు, ఫస్ట్ హాఫ్ లో నేను కుళ్ళు కామెడీ చేస్తా, 2 హీరోయిన్లను పెట్టుకుంటా, సెకండ్ హాఫ్ లో 3వ హీరోయిన్ అప్పుడే పిలిపిస్తా, అప్పుడే ఎంటర్ అవుతా, లాస్ట్ 30-40 మినిట్స్ లోకి స్టోరీలోకి ఎంటర్ అవుతా, ఆ స్టోరీని కూడా సాగదీస్తా, దాని తర్వాత సెకండ్ పార్ట్ చూపిస్తా. ఎందుకు? వై? అవసరం లేదు. ఇది కూడా సెల్ఫ్. కింగ్డమ్ 2, దేవరా 2, రాజాసాబ్ 2. ప్రభాస్ ఫేస్ ని కూడా గ్రాఫిక్ చేశారంట. ఫేసే కాదు, బాడీని కొన్ని చోట్ల డూప్, డాన్సుల దగ్గర ఏఐయో ఏదో మరి గ్రాఫిక్స్ ఏఐయో డూపో అర్థం కాలేదు. ఓవరాల్ గా ప్రభాస్ గారు మాత్రం అక్కడక్కడ మధ్యలో కొన్ని సీన్స్ లో నీట్ గా అర్థమవుతుంది అది ప్రభాస్ గారు కాదు అని చెప్పి. విఎఫ్ఎక్స్ ఏందన్నా? విఎఫ్ఎక్స్ చిన్నపిల్లలు చేస్తారన్న, మంచివి ఇన్స్టాలో వస్తున్నాయి కదా ఈ మధ్య, మహాభారతాలు, రామాయణాలు, ఎంతెంత మంచి ఏఐ వీడియోలు వెళ్తున్నాయి. క్రొకడైల్ ఫైట్ ఎలా? క్రోకడైల్ ఫైట్ ఒకటి మాత్రం కాస్త ఎక్సైటెడ్ గా గ్రాఫిక్స్ ఓకే ఫైన్. క్రోకడైల్ గ్రాఫిక్స్ మాత్రం అక్కడ బాగానే అనిపించాయి. అక్కడ పెద్ద వర్క్ లేకుండే, బట్ మేనేజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉండడమే పెద్ద ప్లస్ పాయింట్, ఆయన్ని హ్యాండిల్ చేసుకోలేకపోవడం పెద్ద నెగిటివ్ పాయింట్. అంతే. పాజిటివ్ పాయింట్స్ అంతే అన్న. మీరు ప్రభాస్ మీద ఇష్టంతో, ప్రభాస్ గారి మీద ప్రేమతో, ఆయన సినిమా ఎంతైనా బాగుంటుందేమో అన్న హోప్ తో వెళ్ళి చూడాలే తప్ప, అంతే. అంతకు మించి నేను ఏం చెప్పాను. పాజిటివ్స్ లేవన్నా. ఎస్కేఎన్ హైప్ ఇచ్చినంత లేదా? ఎస్కేఎన్ కాదు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గానీ, ప్రభాస్ గారు గానీ, మారుతి గారు గానీ, ఎవరు ఇచ్చిన హైప్ కి కూడా మ్యాచ్ కాలేదు సినిమా. లేదు, టోటల్ డిసప్పాయింట్. అంటే వింటేజ్ ప్రభాసే కనవాలేదా మీకు ఈ సినిమా? వింటేజ్ ప్రభాస్ అస్సలు కాదన్న. వింటేజ్ ప్రభాస్ అంటే ఒక డార్లింగ్, ఒక మిర్చి, ఒక బుజ్జిగాడు, ఆ లొడాస్ షర్ట్లు వేసుకొని, అది వింటేజ్. ఇక్కడ వింటేజ్ చూపించడానికి ట్రై చేశారు. అంటే ప్రభాస్ గారిలో ఉన్న కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో అది బయటికి తీసుకురావడానికి, ఆయన డైలాగ్ డెలివరీలో ఆ కామిక్ టైమింగ్ తీసుకొచ్చి చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు మీరు ట్రైలర్ లో కూడా చూశారు, తాత వైర్ కట్ చేసేయడమో చెప్పండి రాని, అలా చాలా ఉన్నాయి డైలాగ్లు. కొంచెం ఓపెన్ అప్ అయ్యి ప్రభాస్ తో చేపిద్దాము అని చెప్పి, బట్ వర్కౌట్ కాలేదు. ప్రభాస్ ఓల్డ్ గెటప్, రాజా గెటప్, సిగార్ పట్టుకొని తీసుకోపోయారన్నా, అది లేనే లేదు అసలు. మరి టీజర్ లో ఎందుకన్నా చూపించడం? నాకు అర్థం కాలేదు. పార్ట్ 2 లో చూసుకోండి. పార్ట్ 2 లో ఉండేవి ఎందుకు పార్ట్ 1 లో? అవసరం లేదు కదా. సినిమాతో ఎస్కేఎన్ కి ఏం చెప్తారు, మారుతి గారికి ఏం చెప్తారు? డైరెక్ట్ మీరు చెప్పాలనుకోండి. అంటే నేను ఇది చెప్పొచ్చో లేదో, అంత హైప్ ఇచ్చారు కదా సినిమాలో, అంత హైప్ ఇచ్చారు కదా ఫ్యాన్స్ కి, అవి చూసినందుకనే వస్తున్నారు కదా. నేను ఒకటే చెప్తా, బాస్ ఎస్కేఎన్ గారు కానీ, లేకపోతే విశ్వప్రసాద్ కానీ, మారుతి కానీ, ప్రభాస్ గారైనా కానీ, నేను ఒకటే చెప్తా, మీరు సినిమాని నమ్ముకోండి, సినిమా నమ్ముకోకండి. సినిమాని నమ్ముకోండి, జనాల్ని నమ్ముకోండి, అంతేగాని సినిమాని అమ్ముకోకండి. చాలా థిన్ లైన్ ఉంటుంది, ఆ థిన్ లైన్ ఎప్పుడు మీరు క్రాస్ చేయకూడదు. ఆ క్రాస్ చేస్తే ఇలానే ఉంటుంది ఎఫెక్ట్. బిజినెస్ అవ్వకూడదు సినిమా అనేది. మమ్మల్ని అడ్వాంటేజ్ గా తీసుకోకండి జనాల్ని. మేము రెడ్ ఫ్లవర్స్ ఆల్వేస్ అవ్వలేము. ఒకసారి అవుతాం, రెండోసారి అవుతాం, మూడోసారి అవుతాం, ప్రతిసారి అవ్వలేము. నాలాంటి వాళ్ళు 10 సార్లు అవుతారేమో, బాగాలేదంటే ఎందుకు బాగాలేదో వస్తారేమో, కానీ ప్రతిసారి ఎవరన్నా. సో చాలు, ఇనఫ్ ఇస్ ఇనఫ్. మీరు పార్ట్ 1లు పార్ట్ 2లు వద్దు. ఇంకా
తీయకండి, అవసరం లేదు. మీరంత బిల్డప్లు కూడా ఇవ్వకండి స్టేజ్ల మీద. సినిమా బాగుందా రండి చూడండి, సినిమా బాగాలేకపోతే ఫైన్, ఎందుకు బాగాలేదో చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయండి, మేము ఒప్పుకుంటాం, తప్పులు సరిదిద్దుకోండి, అంతే తప్ప ఇది అది ఓ ఏ మ్యాన్ వద్దు అవన్నీ. ప్రభాస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తమన్ దానిపై తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ గారు కూడా కాపాడలేకపోయారు అన్న సినిమాని. టు బి ఆనెస్ట్ తమన్ గారు కూడా కాపాడలేకపోయారు. తమన్ గారి కాన్సన్ట్రేషన్ అంతా ఆ టైంలో అఖండ మీద ఉంది. సో బేసిక్ గా ఈ సినిమా మీద అంత కాన్సన్ట్రేషన్ లేదో, మారుతి గారు రాబట్టుకోలేకపోయారో లేకపోతే ప్రభాస్ గారు రాబట్టుకోలేకపోయారో అర్థం కాలేదు, కానీ తమన్ గారు కూడా కాపాడుకోలేకపోయారు. దమ్ము లేకుండే బీజిఎం లో అన్న. రాక్షసుడు సినిమా బీజిఎం ఉందన్న మొత్తం. రాక్షసుడు మన బెల్లవన్న ఆ సినిమా బీజిఎం ఉంది మొత్తం. ఆ తర్వాత టీజర్ లో ఏదైతే చూసామో మాయాజాల సమూహం మాయసభనే మురిపించే ఆ బీజిఎం ఇంటర్వెల్ ముందుకు ఒకసారి, క్లైమాక్స్ కి ముందు ఒకసారి వస్తుంది అంతే. ముగ్గురు హీరోయిన్లని కరెక్ట్ వాడుకున్నాడు సినిమా? లేదన్నా, నేను అదే చెప్తున్నా కదా. మీరు హీరోయిన్లని ఎందుకు వాడుకున్నారు సినిమాలో అంటే ఇక అది కాంట్రవర్సీ అయిపోతుంది. నేను ఓపెన్ గా చెప్తే అర్థం చేసుకోండి, దానికి తప్ప దేనికి వాడుకోలేదు. స్టోరీ కనెక్ట్ అవుతుందా కొంచెం అన్న? లేదన్నా, స్టోరీ కనెక్ట్ అన్న, ఆఫ్ ట్రాక్ అన్న, టోటల్ ఆఫ్ ట్రాక్. మీరు స్టోరీ గురించి అడగకండి. కాన్సెప్ట్ లోనే బేసిక్ గా ఒక 4 సబ్జెక్టులు జనాల మీద రుద్దడానికి ట్రై చేశాడు ఆయన. జనాల బుర్రలోకి ఒక 4 సబ్జెక్టులు ఎక్కిద్దామని ట్రై చేసి సినిమాని కమర్షియలైజ్ చేద్దామని ట్రై చేసి ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా సింక్ లేకుండే. హారర్ సీన్స్, గ్రాఫిక్స్, గోస్ట్ అట్లాంటివి వర్కౌట్ అయినాయి సినిమాలో. గోస్ట్లు వర్కౌట్ అయినాయి అన్న. ఇంత పిల్లలు ఉంటారు కదా, ఏ బూచడొచ్చాడు అని చెప్పి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. మాకు మాత్రం లేదన్న. అదే చెప్తున్నదే, ఇది హారర్ ఫ్యాంటసీయా, కామెడీ ఫ్యాంటసీయా, థ్రిల్లర్ ఫ్యాంటసీయా, రొమాంటిక్ ఫ్యాంటసీయా, ఏం లేదా. ఇదే మాట మొన్న ఈవెంట్ లో ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు ప్రభాస్. అది ఏ జోనర్ అతనికి అదైతే నిజమన్న, అదైతే ఒప్పుకుంటా, బాగా గుర్తు చేశారు. అదైతే ఒప్పుకుంటా. ఆ ప్రభాస్ ఏ జోనర్ అయితే అన్నారో, ఏ జోనర్ అర్థం కావట్లేదు అని మేము కూడా అదే ఫీలింగ్ లో బయటకు వచ్చామన్నా. అసలు ఇది ఏ సినిమా, ఏ జోనరు, మేము ఎందుకు ఇంతలా హిప్నటైజ్ అయ్యాము నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నాకైతే అర్థం కాలేదు సినిమా జోనర్ నిజంగానే. అసలు ఆ పార్ట్ అవసరం లేదన్నా, వద్దన్నా ప్లీజ్. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మీరు మాత్రం స్పిరిట్ కాకుండా రాజాసాబ్ 2 కోసం వెయిట్ చేస్తున్నారంటే మీ కాలు మొక్తా. టైటిల్స్ కూడా డిసప్పాయింట్ చేశారంట కదా. టైటిల్స్ అంటే టైటిల్స్ అన్న, స్టార్టింగ్ లో యానిమేషన్ గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయినాయి. టైటిల్ గ్రాఫిక్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఆ తర్వాత నుంచి పడుకోబెట్టాడు. మావాడైతే గుర్రు పెట్టి పడుకున్నాడు పంగయాపి ఆరాంగా. సినిమా టోటల్ గా లాగ్ ఏమన్నా? సినిమా లాగ్ కాదన్న, లాగ్ లో సినిమా ఉంది. సినిమాలో లాగ్ లేదు, లాగ్ లోనే సినిమా ఉంది. 3 గంటలు అవసరం లేదన్న బాబు. హిప్నటైజ్, అది మావాడు చెప్పినట్టు. అగో వాడే పడుతుంది. సినిమా వన్ టైం వాచబులా? వన్ టైం కూడా అవసరం లేదన్న. అన్న సంక్రాంతికి ఇంకా 5 సినిమాలు వస్తున్నాయి. 5 సినిమాలు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, టికెట్ రేట్లు కూడా పెంచరు. సో రాజాసాబ్ 2026 సంక్రాంతి రేస్ లో రాలేదు. సాయిబాబా ప్రవచనాలకి వెళ్ళామనుకోండి, రాజాసాబ్ రాలేదు, మర్చిపోండి, డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులు వచ్చే సినిమాల మీద ఖర్చు పెట్టండి అంతే, అంతకుమించి నేను ఇంకేం చెప్పను. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత? ఓవరాల్ గా రేటింగ్ నేను 1 ఇస్తానన్నా. మీరు రేటింగ్ అడుగుతున్నారు కాబట్టి, సినిమా వాళ్ళ కష్టం ఉంది కాబట్టి. మీకు నచ్చని నచ్చకపోని మూవీ అయితే చెప్తున్నాను, ప్రభాస్ అన్న లుక్స్ కోసం, డాన్స్ కోసం, ఆయన కామెడీ టైమింగ్స్ కోసం, ఆయన డైలాగ్ డెలివరీ కోసం వచ్చాం మేమైతే. అసలు ఎవడైనా దీన్ని ఒక్క పెడతాడా? ఆయన లుక్స్ ప్రకారం అసలు డాన్స్ రాజసాబ్ రొమాంటిక్ రాజసాబ్ ఇలాంటి డాన్స్ 15 చూసావా? మామూలుగా లేదు. చెప్పేది నువ్వు అసలు మామూలు చాలా ఒక ముక్కలో ఏం చెప్తారు? లవ్వే మొత్తం లవ్వే, నెగిటివిటీ అయినా మాకు లవ్వే, అన్ని లవ్వే. మేము ఎవరిని కొట్టం, ఎవరిని తిట్టం. ప్రభాస్ ఫ్యాన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాం. లవ్వే మొత్తం లవ్వే. మమ్మల్ని ఎవరు బాగాలేదన్నా, ఎవరు బాగుందన్నా మా ప్రభాస్ అన్నకి ప్రేమించండి, తిరిగి ప్రేమిస్తారు అన్నట్టు ఎంట్రీ కూడా ఊడిపోదు మాకు. మీలాంటి ఏటర్స్ ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏం పేగలేరు. బ్రో ప్రభాస్ అన్న ఎలాంటి అంటే ఏదో ఇప్పుడు డైరెక్టర్ కి ఏదో అన్నా నేనైతే ఒకటే చెప్తా, డైరెక్టర్ ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా వినండి. ప్రభాస్ గారు మీరు జాగ్రత్తగా వినండి స్టోరీని. అంతేగాని డైరెక్టర్ మీద గుడ్డి నమ్మకంతోనో, లేకపోతే ఆయన ఇలా ఎలివేట్ చేశాడు, అలా ఎలివేట్ చేశాడు, ఫ్యాన్స్ మిమ్మల్ని ఇలా అన్నా మేము మిమ్మల్ని ఎలానో చూడాలనుకోవట్లేదు. మీరు ఏ గెటప్లో ఉన్నా, మీరు వింటేజ్ లుక్లో వచ్చినా, వింటేజ్ లుక్లో రాకపోయినా, మేము సినిమా లవర్స్గా మేము మీ సినిమాని చూస్తాం. ఇది ప్రభాస్ అనే కాదు, ఏదైనా ఎవరైనా, ఏ హీరో అయినా కూడా.
సో నేను ఒకటే చెప్తున్నా, మీరు మంచి స్టోరీని, మంచి సినిమాని, మంచి స్క్రిప్ట్ని ఎంచుకోండి. అది మంచి అనేది ఎలా ఉంటుందో మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు బుజ్జిగాడు, మిర్చి, ఏకి నిరంజను ఇవి ఫ్లాప్ అయినా కూడా మా గుండెల్లో ఉండిపోయినాయి కొన్ని సినిమాలు. సో అలాంటి సినిమాలు తీసుకురండి అన్న, మేము ఎంకరేజ్ చేస్తాం, మేము చూస్తాము. మీరు నెక్స్ట్ సినిమా ఇంకో రాటు సినిమాతో వచ్చినా అది జనాలు బాగాలేదన్నా కూడా నేను ఫస్ట్ డే చూడలేకపోతే ఖచ్చితంగా జనాలు బాగాలేదన్నా కూడా వెళ్ళి చూస్తా ఎందుకు బాగాలేదో. అలాంటి వాళ్ళం మేము. కానీ మీరు మాత్రం కొంచెం మంచి సినిమాలు తీసుకురండి. దయచేసి జనాల్ని మాత్రం అడ్వాంటేజ్ తీసుకోకండి, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో మా ప్రభాస్ ఫ్యాన్. నేను మహేష్ బాబు. ఓకే సార్.